వెల్కమ్ టు జీ న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. వ్యవసాయాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. ఏలూరులో రైతులకు ధాన్యం బకాయిలు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం విధానాల వల్ల రాష్ట్రం ఆర్థికంగా చాలా వెనుకబడిందన్నారు. 12 లక్షల కోట్ల అప్పులు చేశారని విమర్శించారు. గత ప్రభుత్వం రైతులకు 1674 కోట్ల ధాన్యం బకాయిలు ఉంచిందన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని విడుదల చేయాలని, ఆ మేరకు చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించినట్టు చెప్పారు. కష్టకాలంలో ఉన్న గత నెలలో 1000 కోట్లు విడుదల చేశామని, ఇప్పుడు మిగిలిన 674 కోట్లు అందజేస్తున్నట్లు చెప్పారు. సందర్భాల్లో ప్రభుత్వం నుంచి వైఫల్యాలను కూడా మీరు చూసి ఆ ఇబ్బందిని తట్టుకుని తరతరాలుగా మీరు మన జిల్లాకి మంచి పేరు వచ్చేటట్టు మీరు కష్టపడతానే ఉన్నారు. గత ప్రభుత్వం రైతాంగాన్ని సంక్షోభంలో నెట్టేసింది. ఏ దుస్థితికి తీసుకొచ్చారంటే కష్టపడి పండించుకునే ధాన్యాన్ని అమ్ముకున్నాక చేతికి మాత్రం సొమ్ము చేరలేదు. ప్రభుత్వం పైన ఒక భరోసాతోటి, ఒక నమ్మకంతో ప్రభుత్వం అనేక నిబంధనల్ని పాటించమని మీకు చెప్పినప్పుడు మీరు ఎక్కడ కూడా దాన్ని పొరపాటు చేయకుండా ప్రభుత్వ నిబంధనల మేరకే మీరు కష్టపడి పండించిన ధాన్యాన్ని తీసుకెళ్ళి కొనుగోలు చేస్తుంటే అక్కడ కూడా అనేక సందర్భాల్లో మీరే చూశారు, మేము చూసాం ఏ విధంగా అక్రమాలు జరిగిపోయినాయో. స్థానికంగా ఏర్పాటు చేసిన ఈ రైతు భరోసా కేంద్రాల వలన ఎంత నష్టం కలిగిందో మన రైతాంగానికి మనందరం చూసాం. గతంలో కూడా అకాల వర్షాల వలన తడిచిపోయిన ధాన్యాన్ని కొనుగోలు చేయమని ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంతంలో పర్యటించినప్పుడు నిజంగానే ఇందాక బొలిశెట్టి శ్రీని గారు చెప్పినట్టు రైతులను ఎంత ఇబ్బంది పెట్టారో మేము కళ్ళారా చూసాం. లారీలు తీసుకొస్తే 2 రోజుల తర్వాత రమ్మండం, ఆ 2 రోజుల తర్వాత మళ్ళీ తేమ శాతం ఎక్కువ ఉంది, వాళ్ళు రాసిచ్చిన రసీదు ప్రకారం మేము కొనుగోలు చేయమని చెప్పడం, నానా రకాలుగా వాళ్ళని ఇబ్బంది పెట్టి చివరికి వాళ్ళ చేతుల దగ్గర నుంచే డబ్బులు తీసేసుకుని రైతుల దగ్గర అప్పుడు వాళ్ళు కంప్యూటర్లో ఆ రికార్డులు ఎక్కించడం అనేది మనందరం చూసాం. ఈ వాస్తవాల గురించి మీ అందరిలో కూడా ఉన్న ఆవేదన ప్రభుత్వంలో మేము ఏర్పాటు చేసిన తర్వాత మొట్టమొదటి రోజు అధికారులతో నేను సమీక్షించినప్పుడు నాకే ఒక విధంగా భయం వేసింది. ఎందుకంటే సివిల్ సప్లైస్ కార్పొరేషన్లో ప్రతి ఏటా మేము దాదాపు 20,000 కోట్ల రూపాయలు టర్నోవర్ చేస్తాం. గత 5 సంవత్సరాల్లో ఎంత ఆర్థికంగా నష్టం కలిగించారంటే ఈ కార్పొరేషన్కి 40,550 కోట్ల రూపాయలు రుణాలు తీసుకున్నారు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి. ఏ విధంగా మనం రైతుల్ని ఆదుకోగలుగుతాం మాకు అర్థం కాలేదు. ఆ సందర్భంగా మా అధికారులు 1674 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి రైతులకి ఇంకా ఇవ్వాల్సిందంటే నిజంగా ఆ భారత అంతరిక్ష పితామహుడు విక్రమ్ సారాభాయ్ జీవితం స్ఫూర్తిదాయకమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. సారాభాయ్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించారు. శాస్త్రవేత్తల ఆలోచనలు సమాజానికి ఎంతో మేలు చేస్తాయని చెప్పారు. అంతరిక్షంలో గణనీయమైన విజయాలకు విక్రమ్ సారాభాయ్ కృషే కారణమని, ఆయన స్ఫూర్తితో మరిన్ని పరిశోధనలు ఆవిష్కృతం కావాలని పవన్ ఆకాంక్షించారు. వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సెక్యూరిటీని తాము తగ్గించలేదని, భద్రత కుదించినట్టు ఆయన అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని హోంమంత్రి అనిత అన్నారు. రాజమహేంద్రవరం జైలును పరిశీలించిన అనంతరం మీడియాతో ఆమె మాట్లాడారు. సెక్యూరిటీ లేకపోతే ప్రజలు దాడి చేస్తారని జగన్ భయపడుతున్నారు. రాష్ట్రంలో 20,000 మంది పోలీసుల కొరత ఉంటే ఆయనకు 900 మంది సెక్యూరిటీ కావాలా? మా అధినేత చంద్రబాబు ఎలాంటి తప్పు చేయకపోయినా 53 రోజులు జైలులో పెట్టారు. నేడు పరిస్థితులు తారుమారయ్యాయి. స్నేహ బ్లాక్ వద్దకు వెళ్లాక భావోద్వేగానికి గురయ్యారు. జైలులో ఖైదీల సౌకర్యాలు పరిశీలించాను అని అనిత తెలిపారు. ఎక్కడక్కడ ఆయన కావాలని 980 మందిని పెట్టాలంటే 980 మంది అంటే ఒక గ్రామంలో ఓటర్లు అండి. 980 మంది పోలీసుల్ని ఈరోజు దగ్గర స్కార్సిటీ దగ్గర 20,000 మంది పోలీసులు ఈరోజు స్కార్సిటీ ఉంది మాకు. అందులో 980 మందిని ఒక క్యాండిడేట్కి మేము రక్షణకి పంపించాలి. దేనికి రక్షణ? ఈరోజు ఆయన దేనికి భయపడుతున్నాడు అంటే నాకు ఎక్కడో చిన్న డౌట్ కొడుతుంది. ఏంటంటే ఈయన అప్పుడు పోలీసులను అడ్డం పెట్టుకొని పరదాలు కట్టుకొని చెట్లు నరికించేసుకొని ఆ భద్రతా వలయంలో తిరగడం అలవాటు అయిపోయింది. ఈరోజు నిజంగా కనుక బయటకు వస్తే ప్రజలు ఏమైనా తంతారని భయపడుతున్నాడా జగన్మోహన్ రెడ్డి?
అందుకే 980 మందిని సెక్యూరిటీ అడుగుతున్నాడు ఈరోజు. మదనపల్లి ఫైళ్ల దగ్ధం కేసు విచారణ వేగంగా సాగుతుందని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. తిరుపతి వకుళ మాతను ఆయనతో పాటు మంత్రి గొడ్డిపాటి రవికుమార్ దర్శించుకున్నారు. అనంతరం అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ పెద్దిరెడ్డి అనుచరుల ఇళ్లలో భూములు అక్రమాలకు సంబంధించి వందల ఫైళ్లు దొరికాయి. మదనపల్లి ఫైళ్ల దగ్ధం కేసులో ఎంతటి వారున్నా వదిలిపెట్టేది లేదు. పెద్దిరెడ్డి బాధితుల వేల సంఖ్యలో ఉన్నారు. ఆ కుటుంబం చేసిన వందల ఎకరాల భూ కబ్జాలకు ఆధారాలున్నాయి. తిరుపతి, చిత్తూరు, రాజంపేట నియోజకవర్గంలో బాధితులు అధికంగా ఉన్నారు. వైసీపీ హయాంలోని అన్ని కుంభకోణాలను బయటపెడతామని అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఎప్పుడు చేయని విధంగా ఈ యొక్క రెవెన్యూ సదస్సులు పెట్టుకున్నాం. వాటిపైన చాలామంది ఫోన్ కూడా చేస్తాను, బయటపడి మేము కంప్లైంట్ ఇవ్వలేమని చెప్పేసి దానికి కూడా ఒక ఆర్టీజీఎస్లో గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసింది. రియల్ టైం గవర్నెన్స్ లేదు, అలాగే కాల్ సెంటర్స్ కూడా లేవు. దాని కూడా ప్రత్యేకమైనటువంటి కాల్ సెంటర్లు, అలాగే చెప్పిన వాళ్ళందరూ కూడా విషయాన్ని కూడా గోప్యంగా పెట్టి విచారించే విధంగా కూడా ఒక కొత్త కార్యాచరణ చేయబోతా ఉన్నాం. తప్పకుండా ఏదైతే మదనపల్లి కాదు, ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అన్ని కుంభకోణాలు బయటకు తీసే బాధ్యత మేము తీసుకుంటాం. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాత్ర ఎంతవరకు ఉందని భావిస్తున్నారు? అది సిఐడి సబ్జూడీ, సమ్ థింగ్స్ ఆర్ ఇన్ కోర్ట్, సమ్ థింగ్స్ ఆర్ ఇన్ సిఐడి దిస్ థింగ్స్. సో దాంట్లో ఇప్పుడు చెప్పడం కరెక్ట్ కాదు. వాళ్ళ అనుచరులు ఉన్నారు, డెఫినెట్గా వాళ్ళ మీద ఎంక్వైరీ జరుగుతూ ఉంది. వాళ్ళు తప్పించి తిరుగుతున్నారు. తప్పకుండా చట్టం దాటి కానీ దీని పోలీసులు దాటి ఎవరు ఎక్కడికి పోలేరు కాబట్టి తప్పకుండా దొరుకుతారు. ఎవరు ఎంత పెద్ద హస్తం ఉన్నా కూడా తప్పకుండా ఏదో కుంభకోణాలు జరిగినాయో గత ప్రభుత్వంలో, ఇప్పుడు దానికి కూడా మేము అంటే ఎలాగైతే ఈ రాష్ట్రంలో అప్పుల్ని మేము లెక్క చేయలేకపోతా ఉన్నాం ఇంకా ఇప్పటికి కూడా. కర్ణాటకలో తుంగభద్ర డ్యాం అధికారులతో రాష్ట్ర జలవనరుల శాఖ నిపుణులు భేటీ అయ్యారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఆదివారమే ప్రాజెక్టు వద్దకు చేరుకున్న సీడీసీ ఈవో తోటా కుమార్ నేతృత్వంలోని బృందం డ్యాం ఇంజనీర్లతో సోమవారం సమావేశమైంది. బృందంలో ఎస్ఈ శివకుమార్ రెడ్డి, ఈఈ వేణుగోపాల్ రెడ్డి ఉన్నారు. 19వ గేటు నుంచి నీటి వృధాను అరికట్టడం, కొత్త గేటు ఏర్పాటుపై వారు చర్చిస్తున్నారు. నీరు వృధాగా పోకుండా చేయాల్సిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై చర్చలు జరుపుతున్నారు. మరోవైపు ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఈఎన్సీ వెంకటేశ్వర్లు, ఇతర ఇంజనీర్ల బృందం అక్కడికి బయలుదేరింది. అదేవిధంగా కుమార బృందం డ్యాం ఇంజనీర్లతో చర్చలు జరుపుతోంది. డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని గుంటూరు ఆర్డీఓ శ్రీకర్, గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ పిలుపునిచ్చారు. దేశ సంపదైన యువత మత్తుకు బానిసలై తమ ఉజ్వలమైన భవిష్యత్తును చేజేతుల నాశనం చేసుకోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. మాదక ద్రవ్యాల వినియోగం వలన కలిగే దుష్ఫలితాలపై ప్రజల్లో అవగాహన కల్పించేలా కేంద్ర ప్రభుత్వం నాషాముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం చేపట్టిందని వివరించారు. సోమవారం గుంటూరు జిల్లా కలెక్టరేట్ వద్ద నాషాముక్త్ భారత్ అభియాన్ ర్యాలీ కార్యక్రమాన్ని ఆర్డీఓ శ్రీకర్, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్, గుంటూరు నగర డిప్యూటీ మేయర్ షేక్ సజిలా పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీ జిల్లా కలెక్టరేట్ నుంచి 3 బొమ్మల సెంటర్, హిందూ కాలేజ్ సిగ్నల్, ఆస్థార్ రమేష్ హాస్పిటల్స్ మీదుగా తిరిగి కలెక్టరేట్ కు చేరుకుంది. ఈ మేరకు ఆర్డీఓ శ్రీకర్, డాక్టర్ కిరణ్ కుమార్, షేక్ సజిలా మీడియాతో మాట్లాడుతూ నాషాముక్త్ భారత్ అభియాన్ ర్యాలీ ముఖ్య ఉద్దేశాన్ని వివరించారు. డ్రగ్స్ వ్యసనానికి యువత బానిసలు కావద్దని కోరారు. డ్రగ్స్ సేవించినా, విక్రయించినా, అక్రమ రవాణా చేసినా 10 ఏళ్ల పాటు జైలు శిక్ష పడుతోందన్నారు. మత్తుకు బానిసైన యువతకు డి అడిక్షన్ కేంద్రాల ద్వారా కౌన్సిలింగ్ పునరావాసం ఏర్పాటు చేసినట్లు వివరించారు. దేశవ్యాప్తంగా కూడా ఒక ర్యాలీ చేస్తా ఉన్నారు. అలానే మనం కలెక్టరేట్ నుంచి కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఆర్డీఓ గారు వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ మనందరం కూడా కలిసి ప్రపంచంలో ఉన్న బానిసగా మారుతున్న యువతని మంచి మార్గం వైపు నడిపించడానికి ఇవాళ మనందరం కూడా చైతన్యవంతులు చేయడం కోసం ఇవాళ గుంటూరులో ఒక ర్యాలీ తీసుకొని ఇవాళ చాలా మంది వచ్చారు. దాదాపు 600 మందికి పైగా నర్సింగ్ సిబ్బంది కూడా ఇక్కడ మనతో పాటు పార్టిసిపేట్ చేసి ఈ ర్యాలీలో పాల్గొంటున్నారు. మీ ద్వారా ఇవాళ ప్రజలకు తెలియాల్సింది, యువత బానిస కాకూడదు, మత్తుకి లోని దేశ భవిష్యత్తుని పణంగా పెట్టకూడదని మేమందరం కూడా ప్రజలకు చైతన్యం చేయడానికి ర్యాలీ తీసుకుంటాం. వాళ్ళకి ప్రతి ఒక్క అవగాహన కల్పించాలని ఫ్రెండ్స్ తో సరదాగా ఈ యొక్క డ్రగ్స్ ని అలవాటు చేసుకుంటున్నారు. వాళ్ళు చెడిపోతున్నారు, పక్కన వాళ్ళు కూడా చెడిపోతున్నారు. ఒక ఫ్రెండ్స్ సర్కిల్స్ అందరూ ఇదవుతున్నారు. మీ పక్క వాళ్ళని కూడా మీరు ప్రేమగా ఆప్యాయంగా ఇది తప్పు అని చెప్పే ఒక అవగాహన కార్యక్రమం చేస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా స్టూడెంట్స్ సే నో టు డ్రగ్స్ అండ్ సే ఎస్ టు లైఫ్ అనే ఒక అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా స్టూడెంట్స్ కానివ్వండి, ప్రతి ఒక్క నాయకులు కానివ్వండి, కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. యువత మన దేశానికి ఎంత ప్రాధాన్యమో అందరికీ తెలుసు. అందులో భాగంగా మనం వికసిత్ భారత్ కా మంత్ర నషా సే హో స్వతంత్ర అనే కార్యక్రమంలో భాగంగా
యువత మొత్తానికి మనం అవగాహన కలిగించే విధంగా ఇటువంటి ఎడిక్షన్స్, డ్రగ్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ వీటన్నిటికీ దూరంగా ఈ ర్యాలీ కండక్ట్ చేసి వాళ్ళందరిలో అవగాహన, జాగృతిగా కలిగించే ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టబోతున్నాం. దానన్నిటికీ మీరు అందరూ సహకరించి దీంట్లో భాగంగా జరిగే మన అవగాహన కార్యక్రమాలన్నింటినీ కూడా ఇంకా విస్తృతంగా అందరూ ప్రచారం చేయాలని కోరుకుంటున్నాం. ఒలింపిక్స్ పతాకాల పట్టికలో భారతదేశం 71వ స్థానంలో ఉందంటే దేశ పాలకులు సిగ్గుతో తలదించుకోవాలని సిపి రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వ్యాఖ్యానించారు. ప్రపంచంలోనే భారతదేశం 3వ ఆర్థిక శక్తిగా ఎదిగిందంటూ బీజేపీ చేస్తున్న అసత్య ప్రచారాలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. భారతదేశం ఏ ఒక్క రంగంలో కూడా నెంబర్ 1 స్థానంలో లేదన్నారు. మోడీ పాలనలో అభివృద్ధి సాధించింది కేవలం అంబానీ, అదానీలు మాత్రమేనని పేర్కొన్నారు. కార్పొరేట్ సంస్థలు కృత్రిమంగా షేర్లను పెంచి అక్రమ ఆస్తులు కూడబెట్టిన వైనంపై జాయింట్ పార్లమెంట్ కమిషన్ తో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. గుంటూరులో రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ పేదల సంక్షేమాన్ని గాలికి వదిలి కార్పొరేట్ సంస్థలకు మేలు చేసేలా ప్రధాని వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. భారతదేశ స్వతంత్ర సంగ్రామంలో పాల్గొన్న ఏకైక విద్యా సంస్థ ఏఎస్ఎఫ్ ని గుర్తు చేశారు. ఏఎస్ఎఫ్ 89వ ఆవిర్భావ దినోత్సవంలో రామకృష్ణ పాల్గొన్నారు. నేను ఇవాళ అడుగుతా ఉన్నాను, నిన్ననే ప్యారిస్లో ఒలింపిక్స్ ముగిశాయి. ప్యారిస్ ఒలింపిక్స్లో భారతదేశం 71వ స్థానంలో ఉంది. ఇవాళ అమెరికా 40 స్వర్ణ పతకాలు, చైనా 40 స్వర్ణ పతకాలతో వాళ్ళ అగ్రభాగాన ఉంటే ఇవాళ ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన భారతదేశం 71వ స్థానంలో ఉందంటే ఈ దేశాన్ని పరిపాలించిన పరిపాలకులందరూ కూడా సిగ్గుతో తలదించుకోవాలని కోరుతా ఉన్నారు. ఎందుకంటే మన దేశం దేంట్లో ఉంది? జనాభాలో నంబర్ 1 ఉన్నాము, పేదరికంలో నంబర్ 1 ఉన్నాము, నిరుద్యోగంలో నంబర్ 1 ఉన్నాము, ప్రపంచంలో రైతుల ఆత్మహత్యల్లో కూడా భారతదేశం నంబర్ 1గా ఉంది తప్ప ఏ ఒక్క రంగంలో కూడా దేశం అభివృద్ధి పథాన ముందుకు సాగడం లేదు. ఇవాళ నరేంద్ర మోడీ గత 10 ఏళ్ల కాలంలో ఈ దేశంలో ఎవరైనా అభివృద్ధి చెందారా అంటే ఇవాళ అంబానీలు, అదానీలు అభివృద్ధి చెందారు. పైగా ఇవాళ హిండెన్స్బర్గ్ నివేదిక వచ్చిన తర్వాత అదానీలు ఏ రకంగా కృత్రిమంగా షేర్లన్నీ కూడా పెంచి వాళ్ళ ఆస్తులు పెంచుకున్నారో, సెబీ చైర్మన్ కూడా వాళ్ళతో ఏ రకంగా కుమ్మక్కయిందో ఆ వివరాలన్నీ కూడా బయటకు వస్తూ ఉంటే ప్రధాని నరేంద్ర మోడీ గారు నోరు మెదపడం లేదు. జాయింట్ పార్లమెంటరీ కమిషన్ ఏర్పాటు చేసి దర్యాప్తు చేయడానికి కూడా ఆయన ముందుకు రావడం లేదు. ఇవాళ దేశ ప్రధాని నరేంద్ర మోడీ అదానీ ఆస్తులు కాపాడడానికి అంబానీలను, టాటాలను, బిర్లాలను పెంచి పోషించడానికి పనిచేస్తూ ఉన్నాడు తప్ప దేశంలో ఉన్న కోట్లాది మంది పేదలు, రైతులు, మధ్యతరగతి వర్గాలు, కార్మికుల గురించి ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అందుకోసం ఇవాళ గతంలో ఎట్లయితే స్వాతంత్ర పోరాటంలో విద్యార్థులు పాల్గొన్నారో మరోమారి ఈ దేశాన్ని రక్షించుకోవడానికి విద్యార్థులందరూ కూడా నడుం బిగించాలి, పోరాటంలో ముందు కురకాలి. ఆ రకంగా వారంతా ముందుకు రావాలని చెప్పి ఈ సందర్భంగా వారికి విజ్ఞప్తి చేస్తాం. స్వతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకోవాల్సిన ఆవశ్యకత నేటి తరంపై ఉందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్ తెలిపారు. ఎందుకంటే వారి విరోచిత పోరాటం వలనే మనకు స్వేచ్ఛ లభించిందన్నారు. ప్రాణ త్యాగాలు చేసిన మహనీయుల చరిత్రను గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం ఆగస్టు 15వ తేదీన స్వతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకుంటున్నామన్నారు. జిల్లా గ్రంథాలయం మీటింగ్ హాల్లో మధుర్ ఆర్ట్స్ స్కూల్ గుంటూరు ఆధ్వర్యంలో స్వతంత్ర దినోత్సవ సందర్భంగా స్వతంత్ర సమరయోధుల పెన్సిల్ ప్రోట్రైట్ చిత్రకళ ప్రదర్శన సోమవారం జరిగింది. విజేతలకు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమం చేపట్టిన మధుర్ ఆర్ట్స్ స్కూల్ గుంటూరు వ్యవస్థాపకులు పి మధుసూదనరావు ఎమ్మెల్యే అభినందించారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఎస్పీ చెన్నంశెట్టి చక్రపాణి, ఉమ్మడి గుంటూరు జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి వంకదారి సుబ్బారత్నమ్మ, ఉపేంద్ర, హోమియో క్లినిక్ ఎండీ డాక్టర్ మాదంశెట్టి నరేంద్ర, సచిత్ర ప్రేమ్వర్క్స్ ఎండీ రామాపురం షణ్ముఖం పాల్గొన్నారు. గ్రంథాలయ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలో, దేశంలో ఉన్నటువంటి పుస్తక ప్రియులందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈరోజు గ్రంథాలయ ఉత్సవాలను పురస్కరించుకొని స్వాతంత్ర దినోత్సవం వస్తున్నటువంటి సందర్భంలో మధుర ఆర్ట్ స్కూల్ వారు, ముఖ్యంగా మధుసూదనరావు గారు ఎంతో శ్రమ గురించి పిల్లలకి గత సంవత్సరాల నుంచి నేర్పిస్తున్నటువంటి ఆర్ట్స్లో మరొకసారి వాళ్ళందరినీ కూడా రీఫ్రెష్ చేసేటువంటి విధంగా స్వాతంత్ర సమరయోధులు ఎవరైతే దేశం కోసం త్యాగాలు చేసినటువంటి మహనీయుల పోర్ట్రేట్స్, పెన్సిల్ పోర్ట్రేట్
డ్రాయింగ్ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేసి వాటినన్నిటి కూడా డిస్ప్లేలో పెట్టి ఈరోజు జిల్లా గ్రంథాలయ సంస్థలో వాటినన్ని డిస్ప్లేలో పెట్టినందుకు ఆయన హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే గ్రంథాలయ సిబ్బంది ఆయనకి అవకాశం ఇచ్చినందుకు వీరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతూ, ఈరోజు మనందరం కూడా రెండు విషయాలు కూడా చాలా ముఖ్యమైనటువంటి విషయాలు. ఒక ప్రక్కన గ్రంథాలయాలకు సంబంధించినటువంటి దినోత్సవం, రెండోది స్వాతంత్ర దినోత్సవం. వీటన్నిటిని ఎందుకంటే ఈరోజు పిల్లలు మర్చిపోతున్నటువంటి సందర్భంలో ఈ రెండు విషయాలు, మూడో విషయం ఆర్ట్, ఈ మూడు అంశాలను కూడా కలిపేటువంటి ప్రయత్నం చేయడం అనేది చాలా రేరుగా కనిపిస్తూ ఉంటుంది. ఈరోజు స్వాతంత్ర సమరయోధులు ఎటువంటి త్యాగాలు చేశారు, గాంధీజీ లేకపోతే మహాత్మా గాంధీ గారితో పాటు సర్వేపల్లి రాధాకృష్ణ, చంద్రబోస్, ఆజాద్ ఇటువంటి పేర్లే కాకుండా దానికన్నా ముందు చాలామంది రాజులు కానీ చాలామంది పోరాడి యుద్ధాలు చేసి భారతదేశ స్వాతంత్రం కోసం పోరాడినటువంటి స్వాతంత్ర సమరయోధుల పోర్ట్రేట్స్ని ప్రదర్శించడమే కాకుండా ఒక ఆర్ట్ని ప్రజలకు చూపించేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. ముందుగా మధుసూదనరావు గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతూ, ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ముందుకు తీసుకుని వెళ్ళాలని చెప్పి రాష్ట్రంలో అనేక చోట్ల మీరు ఇటువంటి కార్యక్రమాలను ఏర్పాటు చేసి మీ దగ్గర ట్రైనింగ్ అయ్యేటువంటి స్టూడెంట్స్ అందరికీ కూడా మంచి అవకాశాలు వచ్చేటువంటి విధంగా ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ సెన్సెస్ అని ప్రభుత్వం పెడతా ఉంది. అంటే ఎవరు ఏ స్కిల్లో డెవలప్మెంట్ చేయాలనుకుంటారో స్కిల్ సెన్సెస్ ఈరోజు ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున దాని మీద దృష్టి సారించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకని ఇది కూడా ఒక స్కిల్గా మీరందరూ కూడా తీసుకొని పిల్లల్ని నేర్పిస్తూ వాళ్ళ స్కిల్ సెన్సెస్ పెడితే ప్రభుత్వానికి ఇటువంటి పోర్ట్రేట్ చాలా అవసరం. ఈరోజు డిజిటల్ మీడియా వచ్చిన తర్వాత డిజిటల్ ప్లాట్ఫామ్ మీద ఫొటోస్ని తీయడం ఈజీ, కానీ దీనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మీరు ఇంకా దానికి ప్రమోట్ చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం తరఫున ఉన్నటువంటి సహాయ సహకారాలు తీసుకొని ఇంకా ముందుకు సాగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ గ్రంథాలయ సంస్థ వారికి అలాగే మధుసూదనరావు గారికి ప్రత్యేకమైనటువంటి స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మా మధుర ఆర్ట్ స్కూల్ నుంచి నా వంతు చిన్న అవుట్పుట్ తీసుకురావాలనే ఉద్దేశంతో పిల్లలందరి చేత స్వాతంత్ర సమరయోధుల పెన్సిల్ పోర్ట్రేట్ చిత్రపటాలని వాళ్ళ ద్వారా వాళ్ళకి గైడెన్స్ ఇచ్చి దాదాపుగా నెల 15 రోజుల నుంచి ఇదే పని మీద వాళ్ళు వర్క్ చేయడం జరిగిందండి. ఆ వర్క్ చేసిన అవుట్పుట్టే ఈరోజు మేము ఎగ్జిబిషన్ పెట్టడానికి ఇంత కారణమైంది. దాదాపుగా 30 మంది స్వాతంత్ర సమరయోధుల్ని మేము మా పిల్లల ద్వారా చిత్రించి ఎగ్జిబిట్ చేయడం జరుగుతుందండి ఎగ్జిబిషన్లో. అదేవిధంగా ప్రతి 6 నెలలకు ఒకసారి మేము ఎగ్జిబిషన్ పెట్టడం జరుగుతుంది. లాస్ట్ టైం మ్యూరల్ ఆర్ట్స్ ఎగ్జిబిషన్ పెట్టామండి. నెక్స్ట్ 6 మంత్స్ అంటే డిసెంబర్ ఆ టైంలో అక్రిలిక్ పెయింటింగ్ పెట్టడానికి చేస్తున్నామండి. అయితే ఆ సందర్భంగా మేము పోర్ట్రేట్స్ పెట్టడం జరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చినటువంటి గ్రంథాలయ మేడం గారికి, సెక్రటరీ మేడం గారికి, ఎమ్మెల్యే గారికి, నజీర్ గారికి అందరికీ పేరు పేరున. తుంగభద్ర గేటు కొట్టుకుపోవడంపై కూటమి ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తుందని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. తుంగభద్ర 3 రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు. రాష్ట్రంలో ఏది జరిగినా వైఎస్ జగన్ పై నెట్టే ప్రయత్నం చేసి చంద్రబాబు తప్పుకోవాలని చూస్తున్నారంటూ ఘాటు విమర్శలు చేశారు. కాగా అంబటి రాంబాబు సోమవారం మీడియాతో మాట్లాడారు. గేటు కొట్టుకుపోవడం వల్ల అనంతపురం జిల్లాకు వరద ముప్పు ఉంది. ప్రాజెక్టుపై చంద్రబాబు అమాయకంగా మాట్లాడుతున్నారు. కాపర్ డ్యాం లేకుండానే చంద్రబాబు పోలవరం నిర్మిస్తానని అన్నారు. సాధ్యం కాని హామీలు ఇచ్చి చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. నాడు సూపర్ 6 అన్నారు. ఇప్పుడేమో భయం వేస్తుందంటున్నారు. 2.5 నెలలకే కూటమి సర్కార్ ప్రజల నుంచి వ్యతిరేకతను మూటగట్టుకుంది. ఇప్పటికైనా చెప్పిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఛానల్స్ విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. దురదృష్టవశాత్తు ఆ విషయాన్ని ప్రజలకు అర్థమయ్యే విధంగా 2 మాటలు చెబుదామనే ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రెస్ మీట్ని ఆహ్వానించడం జరిగింది. తుంగభద్ర ప్రాజెక్ట్ అనేది ఉమ్మడి ప్రాజెక్ట్. అది కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, కొద్దిగా తెలంగాణ, ఈ 3 రాష్ట్రాలకి సంబంధించినటువంటి ఉమ్మడి ప్రాజెక్ట్. దీని నిర్వహణకి తుంగభద్ర బోర్డు ఉంటుంది. కర్ణాటక, మనము, దానితో పాటు CWC సెంట్రల్ వాటర్ కమిషన్ వారు కూడా 3 రాష్ట్రాలకి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ కాబట్టి నిర్వహణలో వారు బాధ్యత తీసుకుంటారు. చైర్మన్గా వారు ఉంటారు. ఇది దాని కన్స్ట్రక్షన్. దానికి సంబంధించి దానిలో ఒక గేటు కొట్టుకుపోతే అది జగన్మోహన్ రెడ్డి గారి సైడ్ ఎఫెక్ట్ అని, జగన్మోహన్ రెడ్డి గారి వల్లే కొట్టుకుపోయిందని,
ఇలాంటి దుష్ప్రచారం చేసేటటువంటి కార్యక్రమం చేయటం చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఏది జరిగినా అది జగన్మోహన్ రెడ్డి గారి అకౌంట్లో వేసేసి తప్పుకోవాలని చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం ప్రభుత్వం, ఎల్లో మీడియా ప్రయత్నం చేయటం అనేది దుర్మార్గమైనటువంటి అంశం. ఇదే విధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో పులిచింతల 16వ గేటు కొట్టుకుపోతే వితిన్ 20 డేస్లో దాన్ని రిపేర్ చేసేసి ఏర్పాటు చేసి నీరు కిందకు పోకోకుండా ఆపడం జరిగిందనే విషయాన్ని మర్చిపోయారు. అప్పుడు కూడా చాలా బురదరాత రాసేటటువంటి కార్యక్రమం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళే కొట్టుకుపోయింది. అది కొత్త ప్రాజెక్టు. వాస్తవానికి కాంట్రాక్టర్ లోపం వలన, చంద్రబాబు నాయుడు గారికి కాంట్రాక్టర్కి మధ్యన ఉన్నటువంటి లాలూచి వలన, ఫండ్స్ విషయంలో ఆయన సక్రమంగా చేయకపోవటం వలన కొట్టుకుపోతే దాన్ని రివైవ్ చేసి దాన్ని మళ్ళీ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా గుళ్ళకమ్మ గేటు కొట్టుకుపోయింది. గుళ్ళకమ్మ గేటుకు పట్టుకుపోయినా జగన్మోహన్ రెడ్డి గారు దీనికి కారణం అనేటువంటి మాట మాట్లాడారు. ఆ రోజున చెప్పాను నేను మంత్రిగా ఉన్నప్పుడు, ఈ రోజున చెప్తున్నాను, గుళ్ళకమ్మ కొట్టుకుపోవడానికి, గేటు కొట్టుకుపోవడానికి చంద్రబాబు నాయుడు గారు తన హయాంలో చేసినటువంటి అలసత్వం. ఎందుకు చెప్తున్నానంటే, చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు పరిపాలించాడు కదా పోయినసారి. అప్పుడు గుళ్ళకమ్మకి 5 to 6 crores ఖర్చు పెట్టారు. దేనికి ఖర్చు పెట్టారు తెలుసా? పెయింట్ వేయటానికి, విగ్రహం కట్టడానికి, అక్కడ బ్యూటిఫికేషన్ కోసం 6 crores దే స్పెండ్. గేట్ల కోసం 1 కోటి కూడా ఖర్చు పెట్టాల. అంటే ఎక్కడ డబ్బులు కమిషన్ వస్తే అక్కడ ఖర్చు పెట్టి గుళ్ళకమ్మ ప్రాజెక్టుని సర్వనాశనం చేసే కార్యక్రమం చేశారు. భారత స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్న ఏకైక విద్యా సంస్థ ఏఎస్ఎఫ్ అని రాష్ట్ర అధ్యక్షులు జాన్సన్ తెలిపారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అందరికీ సమాన విద్య అందించనే లక్ష్యంతో ఏఎస్ఎఫ్ఐ పలుపెరగని పోరాటం చేస్తుందని గుర్తు చేశారు. ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేసేలా పాలకుల సంస్కరణల పేరుతో నూతన చట్టాలు తీసుకురావడం దుర్మార్గమన్నారు. కొత్తపేట సిపిఐ జిల్లా కార్యాలయం వద్ద సోమవారం ఏఎస్ఎఫ్ఐ 89వ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని రాష్ట్ర అధ్యక్షులు జాన్సన్ ఏఎస్ఎఫ్ఐ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ హాజరయ్యారు. ఈ మేరకు జాన్సన్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థులకు కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. అలాగే జీవో నెంబర్ 117ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ విద్యార్థులతో వ్యాపారం చేస్తుందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఎఫ్ఐ నేతలు నాజర్జీ, వలీ తదితరులు పాల్గొన్నారు. అధ్యక్షులు రవి హస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేసి స్వాతంత్ర పోరులో మరి అఖిల భారత విద్యార్థి సమైక్య 1936లో పోరాటంలో పాల్గొని స్వతంత్ర ఉద్యమంలో ఎంతోమంది ప్రాణ త్యాగం చేసి ఆ స్వతంత్ర ఉద్యమానికి సంపూర్ణమైనటువంటి మద్దతు ఇచ్చినటువంటి ఏకైక విద్యార్థి సంఘం దేశంలో ఏదైనా ఉందంటే అది అఖిల భారత విద్యార్థి సమైక్య. అటువంటి విద్యార్థి సంఘం యొక్క 89వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా దేశవ్యాప్తంగా మరి ఆంధ్ర రాష్ట్రంలో ఘనంగా నిర్వహించుకుంటా ఉన్నాం. 26 జిల్లాల్లో ఉన్నటువంటి మరి నాయకత్వం బ్రహ్మాండంగా ఈరోజు అఖిల భారత విద్యార్థి సమైక్య 89వ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించుకోబోతా ఉన్నాం. అందులో భాగంగానే గుంటూరు నగరంలో ఉన్నటువంటి మరి ఇక్కడ నిర్వహించుకోబోతా ఉన్నాం. మరి ప్రధానంగా దేశంలో ఉన్నటువంటి విద్యార్థులకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు, స్కాలర్షిప్లు, అదేవిధంగా హాస్టల్ సమస్యలు, మరి ప్రతి ఒక్కరికి సమానమైనటువంటి విద్య అందించాలనే నేపథ్యంలో స్వతంత్రం అనంతరం కూడా అలుపెరగని పోరాటాలు చేస్తున్నటువంటి సంస్థ ఏఐఎస్ఎఫ్. మరి ఇటువంటి నేపథ్యంలో దేశంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మరి దాదాపుగా ఎన్ఈపీ పేరుతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మరి హాస్టల్స్, అదేవిధంగా పాఠశాలలను మూసివేస్తూ ఉంది. జీవో నెంబర్ 117ను తీసుకువచ్చి విద్యార్థులకు ప్రభుత్వ విద్య అందరి ద్రాక్ష పండులాగా తయారు చేస్తూ ఉంది. మరి ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి మెడికల్ విద్యార్థులతో వ్యాపారాన్ని చేస్తూ ఉంది. మరి ఇటువంటి పరిస్థితిలో మరి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి. రాష్ట్రంలో ఉన్నటువంటి
మరి ప్రభుత్వ విద్యను కాపాడాలని చెప్పేసి ప్రధానంగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా. రాజ్యసభ సభ్యుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి జన్మదిన వేడుకలు గుంటూరులో ఘనంగా నిర్వహించారు. బృందావన గార్డెన్స్ లోని రీజనల్ పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్, మాజీ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్రెడ్డి, పార్టీ నేతలు ఆంపటి మురళి, హనుమంతరావు, డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు తదితరులు పాల్గొన్నారు. కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచి అయోధ్య రామిరెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రాజకీయాలలో నిబద్ధత, నిజాయితీతో పనిచేసే నాయకుడు అయోధ్య రామిరెడ్డి అని వారు వెల్లడించారు. రాష్ట్రంలో గుంటూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఆయన ప్రత్యేక కృషి చేస్తున్నారని చెప్పారు. అధికారం లేకపోయినప్పటికీ పార్టీ నేతలు, కార్యకర్తలు సమిష్టిగా పనిచేసి ప్రజల మన్ననలు పొంది మళ్లీ అధికారం చేపట్టాలని సూచించారు. పాల్గొనే అవకాశం ఇచ్చినటువంటి వేణుగోపాల్ రెడ్డి గారికి, మర్రిరాజశేఖర్ గారికి మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకి ముందుగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అయోధ్య రామిరెడ్డి గారి గురించి మనం ఏది మాట్లాడుకున్నా కూడా తక్కువ. ఎందుకంటే ఆయనను చూస్తే ఒక నిబద్ధత, ఒక క్రమశిక్షణ. మనం ఉదయం 6 గంటలకు ఫోన్ చేసినా ఆన్సర్ చేస్తారు, రాత్రి 11 గంటలకు ఫోన్ చేసి ఆన్సర్ చేస్తారు. ఉదయం 6 గంటలకు ఏ విధంగా ఉంటారో 11 గంటలకు కూడా అదే విధంగా ఉంటారు. ఒక వ్యక్తి జీవనం నుంచి ప్రారంభమయ్యి ఉన్నత శిఖరాలు అధిరోహించినా కూడా గర్వం అనేది కనపడనటువంటి ఏకైక వ్యక్తి మన గుంటూరు పార్లమెంట్లో మనం చూసేటువంటి అతి తక్కువ నాయకుల్లో అయోధ్య రామిరెడ్డి గారు. మనం కూర్చొని మన మైండ్లో ఉన్నది ఎంత విసిగించినా ఆయనలో కోపం కానీ, ఆవేశం కానీ ఏది కనపడకుండా వెళ్ళిన ప్రతి మనిషిని చక్కగా సాటిస్ఫై చేసి వాళ్ళకి మంచి సలహాలు, సూచనలు ఇచ్చేటువంటి నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనకు దొరకడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలుగా మనందరూ అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. అటువంటి నాయకుడు నిండు 100 ఏళ్ళు ఆరోగ్యాలతోటి గతంలో జరిగినటువంటి తప్పులన్నిటినీ మళ్ళా కూడా ఇవాళ మనం చూస్తే అయోధ్య రామిరెడ్డి గారిని నేను ఓడిపోయిన తర్వాత కలిస్తే ఒకే మాట చెప్పాడు, జరిగింది ఏదో జరిగిపోయింది, నాయకుడు మనకు అప్పచెప్పినటువంటి బాధ్యత ఏదైతే ఉందో ఖచ్చితంగా దాన్ని దిగ్విజయంగా 2029లో మళ్ళా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తెచ్చేంత వరకు విశ్రమించే ప్రసక్తే లేదని చెప్పి ఆయన చెప్తే అందరూ కార్యకర్తలు, నాయకులు అందరూ నిరుత్సాహంతో ఉన్న పరిస్థితుల్లో నేను పార్టీ ఓడిపోయిన 5వ రోజు కలవడం జరిగింది. ఆయన నోట్లో నుంచి ఆ మాటలు వచ్చిన తర్వాత ఎంత ఎనర్జీగా అనిపించిందంటే, ఇటువంటి నాయకుడే ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే మనం ఆయన నాయకత్వంలో మనం పనిచేయటం నిజంగా మనకు అదృష్టంగా నేను భావిస్తూ, నేను ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అయోధ్య రామిరెడ్డి గారి నాయకత్వంలో మనం అందరం కూడా కష్టపడి ఆయన ఏ లక్ష్యంతో అయితే మళ్ళా 2029లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో తేవాలనే లక్ష్యంతో పనిచేస్తా ఉన్నాడో ఆయనను స్ఫూర్తిగా తీసుకొని మనందరం కూడా నాయకత్వం నడవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన నిండు 100 ఏళ్ళు ఆయన ఆరోగ్యాలతో ఆ భగవంతుడు దీవించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.